ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి సెట్ అవుతుంది. ఇన్స్టాలో కూడా ట్రెండింగ్లో ఉంది. మీకు ఐడియా ఉందో లేదో, కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశాను. మీకు డెమో చూపిస్తాను, నచ్చితే లైక్ చేయండి చాలు. ఫస్ట్ అయితే డెమో చూడండి ఒకసారి. వీడియో అయితే చూశారు కదా, మీకు అంత ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే నేను కోఆపరేటివ్ షోలో సాంగ్ని అయితే మ్యూట్లో పెట్టాను కదా. మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీరు కొన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి, అలాగే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కొన్ని ఫొటోస్ అయితే గ్రూప్లో యాడ్ చేసుకోవాలి, కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను, దాన్ని ఫాలో చేసుకోండి మీరు. ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లో లాంగ్ ఫోటో అయితే ఉంది కదా, దాన్ని మనం ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మనం ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం నేను ఫోటోస్ చూస్తాను. ఇలా ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మనం ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది, ఓకేనా. ఫస్ట్ ఏమో ఈ ఫోటో ఉండి ఇప్పుడు యాడ్ చేసిన ఫోటో ఇది. ఇలా రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకొని ఇక్కడ మీకు 3 గ్రూప్స్ అయితే ఉంటుంది. వీటిలో అయితే మీరు ఫోటో యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫస్ట్ అయితే దీన్ని ఇక్కడ దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మనం ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మనం ట్యాప్ చేసుకోండి. ఒకవేళ ఇలా రాకపోతే మీకు ఈ ఫోటోని డిలీట్ చేసేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసి లేయర్ అయితే ఎంత ఉంటుందో అంతవరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ ఫోటోని అయితే ఈ లేయర్ కింద తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీకు ఎలా వస్తే అలా యాడ్ చేసుకోండి. చెప్పాను 2 ప్రాసెస్ కూడా. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే రీప్లేస్ అయినా పెట్టుకోండి, లేకపోతే ఇంతకుముందు యాడ్ చేసి చూపించిన కదా అలా అయినా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. ఇలా మీకు ఎన్ని గ్రూప్స్ అయితే ఉంటుందో అన్ని గ్రూప్లు అయితే ఇలాగే యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 లేయర్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 3 లేయర్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ ఇలాగే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి గ్రూప్లో అయితే. ఇలా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే చేంజ్ అయిపోతుంది, ఓకేనా. ఇలాగే అన్ని గ్రూప్లో యాడ్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ అయితే మీరు హైడ్ చేసేసేయండి, ఎఫెక్ట్ని హైడ్ చేసేసేయండి, లేకపోతే ఉంచండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ని అయితే ఉంచేసిన తర్వాత ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీరు చెప్తాను, ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి, ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా 3 డాట్ ఫిల్ కాంప్రమైజర్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా జూమ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి అన్ని ఫొటోస్ ఒకసారి యాడ్ చేసుకోండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను, మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఏం చేస్తారంటే మీకు కింద 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ని మీరు పైనుంచి కాపీలేట్ చేసుకోండి. పైనుంచి కాపీ లేయర్ అని ఉంటుంది, దాన్ని కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిలీట్ చేసేసేయండి. దాన్ని డిలీట్ చేసి ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటోని అయితే ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ కింద పేస్ట్ల పక్కన యారో ఇక్కడ కలర్ ఫిల్ టైమింగ్ ఉంటుంది, టైమింగ్ కూడా ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఒకవేళ సరిగ్గా రాకపోతే ఇలా మీ 2 ఫింగర్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఓకేనా, సరిపోతుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసేయండి. మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా పైనుంచి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి దీన్ని కూడా డిలీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక యాడ్ చేసిన ఫోటోకి వదిలేసి మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదా, ఆ ఫోటోకి అనేది పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ ఫోటోకి యాడ్ చేసాం, మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇంతకుముందు చేసిన ఫోటో వదిలేసి వేరే ఫోటో అయితే ఉంటుంది కదా, ఆ ఫోటోకి అనేది పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా చాలా సింపుల్గా ఉంటుంది. చూసి అయితే మధ్యలో చూసి చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఇప్పుడు ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.